హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎప్పటికప్పుడు వారికి కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. డ్వాక్రా మహిళలకు ఉచితంగా రుణాలను ఇవ్వడంతో పాటుగా ఎంతో మంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మహిళల కోసం గతంలోనే లఖ్పతి దీదీ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ పథకం కింద మహిళలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే ఇవ్వనుంది. అది ఎవరికి వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే మన వెబ్సైట్ లో అయితే పొందుపరిచాము. మీరు రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ ద్వారా కొత్త ఉద్యోగాలను మరియు పథకాలకు సంబంధించిన వివరాలను అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ ను ఓపెన్ చేసి అయితే చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2023న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూక్ష్మ సంస్థలను ప్రారంభించేలా మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో లఖ్పతి దీదీ పథకాన్ని ప్రకటించారు. పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తారు. దీంతో ఏడాదికి ₹1,00,000 పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం అయితే కల్పించనున్నారు. అలాగే వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలను ఈ పథకం కింద ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలను అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 25న ప్రధాని మోదీ 11 లక్షల మంది మహిళలకు లఖ్పతి దీదీ సర్టిఫికెట్లు అయితే అందించారు. ఈ పథకంలో భాగంగా 2,500 కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 48 లక్షల మంది మహిళలకు ప్రయోజనం అయితే కలిగిందని కేంద్రం తెలిపింది. ఈ పథకం ద్వారా మహిళలకు 5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను అందిస్తుంది. దాదాపు 15,000 మంది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఈ పథకం కింద మహిళలకు LED బల్బుల తయారీ, ప్లంబింగ్ వంటి నైపుణ్యాల్లో కూడా శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారు. లఖ్పతి దీదీకి సంబంధించిన అర్హతలను ఒకసారి చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకున్న మహిళ తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అంటే ఏ రాష్ట్రం నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రంలో పర్మనెంట్ గా ఇల్లు అంటే పౌరసత్వం అయితే ఉండాలన్నమాట. మహిళా కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసరికి 3 లక్షలకైతే మించి ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న మహిళా కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉండకూడదు. లఖ్పతి దీదీ పథకం యొక్క ప్రయోజనాలు చూస్తే ఈ పథకంలో మహిళలకు LED లైట్ల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ రిపేర్లలో శిక్షణ పొందేందుకు వీలుగా మహిళలను స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశారు. వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను జోడించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. డ్రోన్లు నీటిపారుదల, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఉన్నాయి. ఈ పథకం ద్వారా వర్క్ షాప్లు, రుణ సౌకర్యాలు, బీమా కవరేజ్లు, స్కిల్ డెవలప్మెంట్, ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలైన అనేక అదనపు ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉన్నారు. ఈ లఖ్పతి దీదీ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ అందుబాటులో అయితే ఉంచుకోవాలి. స్థానిక స్వయం సహాయక గ్రూప్ లో అయితే ముందుగా చేరి ఉండాలి. అంగన్వాడీ కేంద్రంలో ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తారు. అలా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తారు. లఖ్పతి దీదీ యోజన కోసం దరఖాస్తు ఫారంను పొంది వివరాలైతే నింపాలి. ఆ పైన నిర్దేశించిన కార్యాలయం లేదా అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు ఫామ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు అర్హతపై ధృవీకరణ ప్రక్రియకు వెళ్తుంది. తనిఖీలు తర్వాత మీ అప్లికేషన్ ఆమోదంపై నిర్ణయం తీసుకుంటారు. SMS, ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే ఇస్తారు. ఎంపిక అనంతరం వర్క్ షాపులు, ఇతర శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం మీకు ఆర్థిక సాయం సహా అనేక ప్రయోజనాలు అయితే అందిస్తారు. మరింత సమాచారం మన వెబ్సైట్ లో అయితే పొందుపరిచాము. వెబ్సైట్ పేరు వచ్చేసి రైతు ప్రస్థానం. ఈ వెబ్సైట్ లో అయితే స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ పథకం గురించి మీ దగ్గరలో వానికి సంఘాలకి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.